మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కురివిలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తొర్రూరు వెళ్లేందుకు సిద్దమవుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇక తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎన్నికల ఇన్ఛార్జిగా కేటీఆర్ నియమించారు. వారి విజ్ఞప్తి తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే ఇక్కడ మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ సంఖ్య 9కి పెరిగి 2 పార్టీల బలబలాలు సమానమయ్యాయి. ఇక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాక ఎంపీ కావ్యకు ఎక్స్ అఫీషియో ఓటు లేదని, గతంలో ఆమె వరంగల్ కార్పొరేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారని బీఆర్ఎస్ నాయకులైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్డీఓ గణేష్ చర్చించుకునేందుకు సమయం ఇచ్చినప్పటికీ ఫలితం అయితే లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సునీత. ఇటు మున్సిపల్ సంబంధించిన చైర్మన్ ఎన్నిక మాత్రం హై డ్రామా అయితే కొనసాగుతూ చెప్పొచ్చు. కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎన్నికల తర్వాతకైతే కూడా ఇందులో కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందింది. ఇటు బీఆర్ఎస్ మాత్రం 9 స్థానాల్లో గెలుపొందింది. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక అయితే కూడా నిన్న లాంఛనంగా కావాల్సి ఉంది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు, అదేవిధంగా ఎంపీ కావ్యకు సంబంధించిన ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఇక్కడ నమోదు చేసుకున్నారు. దీంతో ఇటు 7 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఓట్లతో కూడా 9 ఓట్లు అయితే అయ్యాయి. కాబట్టి ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సరి సమానంగా మారాయని చెప్పచ్చు. ఇద్దరు బలం ఒకే విధంగా ఉండటం నేపథ్యంలో కూడా ఇటు ఎంపీ కడియం కావ్య ఓటుపై కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకటే పట్టుబడుతున్నారు. ఎంపీ కావ్య ఓటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా వినియోగిస్తారంటూ కూడా ఇటు కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారులకైతే కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడికైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో ఇక్కడ మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావుతో పాటు మిగతా సంబంధించిన నేతలు కూడా వారితో వాగ్వాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా తోపులాట, ఒకరిపై ఒకరైతే దాడులు చేసుకున్నంత వరకు అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అప్రమత్తం కావడం, వెంటనే అక్కడ లాఠీ చార్జ్ నిర్వహించి ఇరు పార్టీలకు సంబంధించిన వారందరినీ కూడా చెల్లాచెదురు చేసి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా నేరుగా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు. వెళ్లిన క్రమంలో ఇటు యశస్విని రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య కూడా అందులోకి వెళ్లారు. ఆమెతో పాటు కూడా జాన్స్ రెడ్డి లోపలికి వెళ్లిందంటూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపణలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి రెబెల్ దయాకర్ లోపలికి వెళ్లేందుకైతే ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అయితే అతన్ని అడ్డగించారు. అదేవిధంగా తన సంబంధించిన పిఏను కూడా లోపలికి వెళ్లేందుకైతే ప్రయత్నించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకోవడం, అదేవిధంగా ఇటు పోలీసులు అడ్డుకొని అయితే వారినైతే పంపించే పరిస్థితి నేపథ్యంలో ఇటు ఆ లోపలికి వెళ్ళటి క్రమంలో వీరిద్దరి మధ్య కూడా మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారికి సంబంధించిన పిఏపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ పోలీసులు అయితే అప్రమత్తం కావడం, అదేవిధంగా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉండాలి, ఎవరు కూడా గుంపులుగా రాకూడదు. సెక్షన్ 160తో పాటు అమల్లో ఉంటుంది. కాబట్టి ఎవరు కేసు ఉల్లంఘిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒకవైపు మాత్రం ఇట్లా దాడులు అయితే కొనసాగాయి. ఈ క్రమంలో మరోవైపు ఇక్కడ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో లోపల మాత్రం ఇటు కౌన్సిలర్లకు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలకు కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ కావ్య ఓటు ఎలా వినియోగిస్తారంటూ కూడా ఆర్డీఓకి అయితే
వీరైతే కౌన్సిలర్లు అయితే కూడా ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలో దీంతో కూడా కాస్త కొంత సమయం అయితే ఇచ్చారు. ఇచ్చిన క్రమంలో వారు మాత్రం చైర్మన్ ఎన్నికైతే వాయిదా వేశారు. ఈ రోజు మాత్రం 11 గంటలకైతే కూడా ప్రారంభం కావాల్సినటువంటి చైర్మన్ ప్రక్రియ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ రఘురామ్ రెడ్డి వద్ద ముగ్గురు వీరికైతే ఇన్ఛార్జిగా బాధ్యత అయితే ఇచ్చారని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ గెలుపు కోసం ఇటు మాజీ మంత్రి రెబల్ దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి, సత్యత్ రాథోడ్, పెద్ద సుదర్శన్ రెడ్డిలకైతే కూడా బాధ్యత అప్పగించాలని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో వీరికి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ మాత్రం కురవి తన గ్రామంలో మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి తనను ఇంటికే పరిమితం చేస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికంటే ముందు మాత్రం సత్యవతి రాథోడ్ మాత్రం కురవిలో ఉన్నటువంటి కేసీఆర్ బర్త్డే సందర్భంగా కొన్ని వేడుక కార్యక్రమంలో పాల్గొని నేరుగా తొర్రూరుకు వచ్చేందుకైతే ఆమె షెడ్యూల్ అయితే తయారు చేసుకుంది. కాబట్టి పోలీసులు ముందస్తుగానే ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఇంటికే పరిమితం చేశారు. మిగతా సంబంధించిన నేతలను అరెస్టు చేస్తారా లేదా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ లోపు మాత్రం మిగతా సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తొర్రూరు పట్టణానికైతే చేరుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఏదో అసంఘిక సంబంధించిన సంఘ విద్రోహ శక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తం కావడం, ఈరోజు ఉదయం 7 గంటల నుంచే మాత్రం ఇక్కడ భారీ కవాతును అయితే నిర్వహించారు. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా సుమారుగా 300 మంది పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఇటు ప్రధానమైనటువంటి హైవే రోడ్డుతో పాటు పట్టణానికి సంబంధించినటువంటి కూడల్లో కూడా ఈ యొక్క కవాతును నిర్వహించారు. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించవద్దు, ఎవరు కూడా ఉల్లంఘించవద్దు, ఎవరు దానికి సంబంధించినటువంటి ఏతుందో మున్సిపల్ సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దని కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు భారీగా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. మరోసారి దాడులో పాల్పడే అవకాశం ఉంటుంది, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ అప్రమత్తం కావడం, వారందరూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మరొక గంట సమయంలో మాత్రం ఇటు చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ అయితే కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ లోపు మాత్రం ఎవరు రాకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో కూడా ఎవరిని లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటూ ఓవైపు ఎన్నికల సంబంధించిన రిటర్నింగ్ అధికారి కూడా కొన్ని ఆంక్షలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కౌన్సిలర్లు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తారు. మిగతా సంబంధించిన ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, అదే శ్రీకాంత్, ఇప్పుడు తొర్రూరులో సిచ్యువేషన్ ఏంటి? అటు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నా కూడా ఇంకా స్టిల్ ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వారు భయపడుతున్నారా లేదంటే ఏమైనా ఆందోళన చెందుతున్నారా? ఎస్, అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కూడా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనూహ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు దాడులో పాల్పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మాత్రం ఒకసారి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకైతే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచే కూడా ఇటు వజ్ర వెహికల్స్ తో పాటు పోలీసుల కవాతులు నిర్వహించారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఇతర సంబంధించిన అంటే తొర్రూరు పట్టణానికి ప్రాంతానికి సంబంధించిన వారు కాకుండా మిగతా సంబంధించిన వేరే ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పట్టణ ప్రాంతాలకు రాకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. మరోవైపు ఇటు ఏదో ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇటు ఇన్ఛార్జ్లను నియమించడం, వారితో పాటు కొంతమంది నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో పాటు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వస్తే వీరిద్దరు కూడా మున్సిపల్ కార్యాలయం సమీపంలో కూడా తారాస పడే అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు తోపులాటలు, అదేవిధంగా మరోసారి కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు అయితే అప్రమత్తం అవుతూ ఇక్కడ ప్రధాన వీధుల్లో కూడా కవాతులు అయితే నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎవరు రాకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం పట్టణ సంబంధించిన ప్రాంతాల్లో మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా చైర్మన్ ఎన్నిక ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడికి ఇటు కౌన్సిలర్ కూడా ఇప్పటికే
క్యాంపులో ఉన్నారు కాబట్టి క్యాంపుకు సంబంధించిన బస్సులు కూడా వస్తాయి. వచ్చిన నేపథ్యంలో కూడా కార్యకర్తలు వస్తారా, ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్, పోలీసులు వారిని అడ్డుకుంటారా, దానిపై కూడా మనం కొద్దిసేపట్లో వేచి చూడాల్సిన అవసరం అవుతుంది చెప్పొచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17